ప్రేమికులు, యవనస్తులు. ఈ పనికి మాలిన ఎదవలకి ప్రేమ అంటే అర్థం తెలీదు. ప్రేమ కోసం చచ్చిపోవటం, లవ్ ఫెయిల్యూర్స్. అమ్మా, మీ బిడ్డలు జాగ్రత్త, మీ ఆడపిల్లలు జాగ్రత్త, మీ అబ్బాయిలు జాగ్రత్త. ఈరోజు ప్రేమ పేరిట చాలామంది ఉరులేసుకొని రైళ్ళ కింద పడి ఫ్యాన్లకు తాడేసుకొని చచ్చిపోతున్నారు. కారణం లవ్ ఫెయిల్యూర్. అసలు మీకు ప్రేమ అంటే అర్థం తెలీదు. యూ డోంట్ నో ద ట్రూ మీనింగ్ ఆఫ్ ఎ లవ్. యూ కెనాట్ డిస్క్రైబ్ ద లవ్. ప్రేమని వివరించలో, ప్రేమకు అర్థం తెలియదు. నువ్వు ప్రేమ కోసం చచ్చిపోతే చాలా కామెడీగా ఉంటుంది. పార్కులు చుట్టూ తిరిగేసి దానికి పెట్టుకున్న పేరు ప్రేమ. ఓయో లాడ్జ్లో రూములు బుక్ చేసుకుని పనికి మాలిన వెధవలు, దానికి పెట్టుకున్న పేరు ప్రేమ. అమ్మా నాన్నలకు తెలియకుండా సినిమా థియేటర్లకి, తుప్పల్లోకి, ఎడారుల్లోకి వెళ్ళిపోయి దానికి వీళ్ళు పెట్టుకున్న పేరు ప్రేమ. ఇస్ ఇట్ లవ్? అది ప్రేమ? అది వ్యామోహం, అది కామం, అది కొవ్వు అంటారు దాన్ని. అది ప్రేమ కాదు. ఇట్స్ నాట్ లవ్. ఆ ప్రేమకు మరలా ఆత్మహత్యలు చేసుకోవటం. ఏ అంటే అమ్మ ఒప్పుకోలేదు, ఏ అంటే నాన్న ఒప్పుకోలేదు, ఏ అంటే పెద్దోళ్ళు ఒప్పుకోలేదు, ఏ అంటే మా కులబస్తులు ఒప్పుకోలేదు, ఏ అంటే మా ఊళ్ళో వాళ్ళు ఒప్పుకోలేదు. దీనికోసం మరలా చచ్చిపోవటం. ఒక వ్యక్తి నీ జీవితంలోంచి వెళ్ళిపోయాడంటే, వాడు మోసం చేశాడంటే దానికి కారణం మోసం చేసిన వాడు కాదు. వాడు గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా సరే ప్రపంచంలో ఒక వ్యక్తి మోసపోయాడు అంటే మోసపోయిన వాడిదే తప్పు, మోసం చేసిన వాడిది తప్పు కాదు. మోసపోతున్నావంటే అది నీ అమాయకత్వం, నీ తెలివి తక్కువతనం. చాలామంది ప్రపంచంలో ఇలాగే మోసపోయి ప్రేమల్లో అమ్మాయిలు జాగ్రత్త, మగాళ్ళు చెప్పే మాటల్ని నమ్మి వాళ్ళ మాయ మాటలకి నమ్మేసి వాడేసే కుక్క బిస్కెట్ పడిపోయి ఒకే ఒక బిస్కెట్ బైకెక్కేస్తారు. వాడితో లేచిపోవటం, వాడితో వెళ్ళిపోవటం. వాడు కరెక్ట్ 2 నెలల తర్వాత 3వ నెలల అడ్రస్ ఉంటాడు. ఇంకా అటు ఇంటికి రాలేక, అటు వాడు లేక, ఆడపిల్ల ఒంటరిగా బ్రతకలేక ఏ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతున్నారు. కారణం లవ్ ఫెయిల్యూర్. అమ్మా, అబ్బాయిలను నమ్మేటప్పుడు జాగ్రత్త. ఎలాంటి వాళ్ళని ఇష్టపడుతున్నాం, ఎలాంటి వాళ్ళని ప్రేమిస్తున్నాం, ఇది సరైనదేనా, నా జీవితం బాగుంటుంది బాగుంది, ఇవన్నీ చూసుకొని దిగాలి. అమ్మాయిలు ఏం తక్కువ కాదు. అబ్బాయిలు వాడుకొని అబ్బాయిల్ని ఆత్మహత్యలకు గురి చేసే అమ్మాయిలు కూడా చాలామంది ఉన్నారు ప్రపంచంలో. ఇప్పుడు సొసైటీలో అబ్బాయిలు కూడా ఉరిలేసుకొని చచ్చిపోతున్నారు. ఏమంటే నన్ను ప్రేమించిందన్నా, చివరి వరకు ప్రేమించి మా అమ్మ నాన్న చెప్పిన సంబంధం చేసుకుంటాని చెప్పి వెళ్ళిపోయింది. సిగ్గుండేకర్లా. నీకు నిజంగా మీ అమ్మ నాన్న మీద గౌరవం, ప్రేమ ఉంటే, ఆడపిల్లలకి అమ్మా నాన్న మీద గౌరవం, ప్రేమ ఉంటే, ఆ పనికి మాలిన ఓడిచ్చి ఐ లవ్ యూ అని చెప్పినప్పుడు, అరే మా అమ్మ నాన్న మాట నేను కాదన్ను, వాళ్ళు చెప్పే మాటే నాకు వేదం, నీకు ధైర్యం ఉంటే వాళ్ళతో మాట్లాడుకో అని చెప్పాలి కదా. చెప్పరు, సమాధానం చెప్పరు, తిట్టరు, కొట్టరు, మౌనంగా వెళ్తే 10 రోజులకి పడిపోద్ది ఆ పిల్లాడికి. వాడు చెప్పే డైలాగులకి, వాడి ఇచ్చే గిఫ్ట్లకి, వాడి పైకి ఎక్కేస్తారు. సినిమాలకు, షికారులకి, పార్కులు అన్నీ తిరిగేస్తారు, అన్నీ పోతాయి. పెళ్ళి వస్తుంది. పెళ్ళి అనే అంశం వచ్చినప్పుడు, ఆడపిల్ల ఇంట్లో అంశం వచ్చినప్పుడు, అప్పుడు వీడి దగ్గరికి వచ్చి మా అమ్మ నాన్న మాట నేను కాదనలేను, మా అమ్మ అంటే నాకు ప్రేమ, మా నాన్న అంటే నాకు గౌరవం, మా నాన్న మాటే నాకు వేదం అని పనికిమాలిన డైలాగులు చెప్తుంది. ఇప్పుడు వీడి దగ్గరికి వచ్చి నువ్వు ఎవరో తెలుసా, వ్యభిచారివి అని అర్థం. నీకు నిజంగా అమ్మా నాన్న మీద గౌరవం, ప్రేమ, వాళ్ళ మాట నీకు వేదమైనప్పుడు, ఒకడొచ్చి నీ దగ్గర ఐ లవ్ యూ చెప్పినప్పుడు ఆ మాట చెప్పాలి. అడిగే ప్రేమకు మాత్రం అమ్మా నాన్న పర్మిషన్ లక్కర్లా. వాడితో పార్కులు తిరగడానికి అమ్మా నాన్న పర్మిషన్ ఎక్కర్లా. వాడితో సినిమాలకు వెళ్ళడానికి అమ్మా నాన్న పర్మిషన్ ఎక్కర్లా. వాడితో ఓయో రూమ్లకు వెళ్ళడానికి అమ్మా నాన్న పర్మిషన్ ఎక్కర్లా. వాళ్ళతో సముద్రాలకి, బీచ్లకు వెళ్ళడానికి అమ్మా నాన్న పర్మిషన్ ఎక్కర్లా. వాడితో చాటింగ్లు నైట్ అంతా పడుకొని ముసుగేసుకొని చాటింగ్లు చేయడానికి అమ్మా నాన్న పర్మిషన్ ఎక్కర్లా. చెట్ల కింద కూర్చొని, పుట్టల మీద కూర్చొని ఫోన్లు మాట్లాడడానికి, పనికి మాల సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి అమ్మా నాన్న పర్మిషన్ ఎక్కర్లా. ఈ వెధవలకి అమ్మా నాన్న పర్మిషన్ ఎప్పుడు కావాల్సా? పెళ్ళి అంటని కావాలి. అమ్మా నాన్న పర్మిషన్ వ్యభిచారంటారు. నేను పెళ్ళికి వస్తారు అమ్మా నాన్న గుర్తు, పెళ్ళికి వస్తారు అమ్మా నాన్న గుర్తు. అప్పుడు అమ్మా నాన్నలు అనుకుంటారు, నా కూతురికి నేనంటే ఎంత గౌరవమో. ఇలాగ తెలీదు ఆ పిల్ల చేసిన పనికి మాలిన పనులన్నీ బయట. పెళ్ళికి నా కూతురు నా మాటే వింటుంది అనుకుంటారు వీళ్ళు. ఆ పనికి మాలలో ఉన్న ఒకటి జీవితం నాశనం చేసింది ఈ పిల్లని తెలియదు వీళ్ళకి. ఎవడి కోసం నటన?
నిజంగా అమ్మా నాన్నల మీద గౌరవం ఉంటే ప్రేమలోనే పర్మిషన్ తీసుకో. ఒప్పుకోకపోతే వదిలే, వాడు చచ్చిపోడు, నీకు నిందపడదు కదా, నీకు మర్చిపడదు కదా. ప్రేమల్లో చాలా మంది విఫలమై ఆత్మహత్యలు చేసుకున్నారు. కారణం లవ్ ఫెయిల్యూర్. మీరు చేసే ప్రేమలకి అర్థం లేదు. అమ్మా నాన్నల ప్రమేయం లేకుండా, అమ్మా నాన్నల ఇంటర్ఫియరెన్స్ లేకుండా, ఇన్వాల్వ్మెంట్ లేకుండా, పర్మిషన్ లేకుండా ప్రేమించేసుకొని వాడు మోసం చేశాడు, ఈ పిల్ల మోసం చేసింది, నాడు ఎంతరో ఊరిలేసుకొని చచ్చిపోతే మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు ఏమైపోతారు? నిన్ను పుట్టించిన దేవుడు ఏమవుతాడో? ఒక పిల్ల పొద్దున్నే, ఆదివారం పొద్దున్నే శుభ్రంగా తలస్నానం చేసి చేతిలో బైబిల్ పట్టుకొని తెల్లబట్టలు వేసుకొని పునరుద్ధానపు రోజున, పల్లా కార్యక్రమం రోజున ఆరాధనకి వెళ్తున్న వాళ్ళ అమ్మ నాన్న కష్టపడి పెంచారు. ఆ పిల్లని కష్టపడి ఇంజనీరింగ్ చదివిస్తున్నారు. ఇంజనీరింగ్ 3rd year చదువుతుంది మా ఊళ్ళో. అయితే ఆ అమ్మాయి చర్చికి వెళ్తుంది. మహాభక్తి పర్రాలు, ఆ పిల్ల మహాప్రార్థన పర్రాలు. చర్చికి వెళ్ళింది. ఈ అమ్మ నాన్నలు ఇద్దరు కూలి పనులు చేసుకునేటోళ్ళు. కూలి పని చేసుకుని ఆ బిడ్డను చదివించుకుంటున్నారు, ప్రయోజకురాలు చేయాలని. చర్చికని బయలుదేరి వెళ్ళిపోయింది. ఒక 2 గంటల తర్వాత ఫోన్ వచ్చింది అమ్మ నాన్నలకి. చెప్పండి సార్ ఎవరంటే, పలానా అమ్మాయికి తల్లిదండ్రులు మీరేనా? చెప్పండి సార్ మేమే. మీ పాప ఏ డ్రెస్ వేసుకునింది? తెల్ల డ్రెస్ వేసుకుని సార్. చేతుల్లో ఏమన్నుందా? బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్ళింది సార్. చర్చికి వెళ్ళానని చెప్పిందా మీకు? అవును సార్. కాదు, మీ అమ్మాయి చర్చికి వెళ్ళా. ఎక్కడుందో తెలుసా? ఈ రైలు పట్టాల మీద పడి, రైలు కింద పడి 2 ముక్కలైపోయింది నీ కూతురు. చూసుకోండి, వచ్చి 2 ముక్కలైపోయింది. కారణం ఎవడో మోసం చేశాడు. సిగ్గు లేకుండా అమ్మా నాన్నలు చదివించి, ప్రేమ చూపి, పెంచి, భోజనం పెట్టి, నిన్ను ఇంత శరీరం ఇచ్చి, నిన్ను అంత ప్రయోజకురాలు చేస్తే అమ్మా నాన్న ఏమైపోతారన్న ఇంకిత జ్ఞానం లేకుండా వాడెవడో మోసం చేశాడని చచ్చిపోతానవే, తప్పు కదా? నీకు దేవుని భయం ఉంటే ఆ దేవుని కోసం ఆలోచించవా? వాడు పోతే ఇంకొకరు వస్తారు. నా దేవుడు ఒకరిని నా జీవితంలో తీసేశాడు అంటే నా దేవునికి ఇష్టం లేదు. నీ దేవుడికి ఇష్టం లేకపోతే నీ జీవితంలోంచి ఒక వ్యక్తిని మైనస్ చేస్తాడు. అది మనుషులు చేసే క్రియ కాదు. అది దేవుడు బెస్ట్ ఇవ్వాలనుకుంటాడు. ఎప్పుడైనా గాడ్ విల్ టేక్ ఆఫ్ సమ్వన్ ఫ్రమ్ యువర్ లైఫ్. రాంగ్ పర్సన్తో దేవుడు ఎప్పుడు పెట్టాడు. దేవుడు బెస్ట్ ఇవ్వాలని కోరుకుంటాడు. దేవుడి ఆలోచనకు లోపడకుండా, దేవుడు నా కోసం ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు కదా, నన్ను తండ్రి గర్భంలో నేను రూపింపబడక మునిపే నన్ను పేరు పెట్టి పిలిచాడు కదా, నన్ను ఆయన వాడుకుంటాడు కదా, నన్ను ఆయన ఘనుడుగా చేస్తాడు కదా, నన్ను ఆయన ఉన్నత స్థానం నిలబెడతాడు కదా అన్న ఇంకిత భావం లేకుండా దేవుణ్ణి మర్చిపోయి, కన్న తల్లిదండ్రులను మర్చిపోయి, తోబుట్టులను మర్చిపోయి చచ్చిపోయి ఏం సాధిస్తావు నువ్వు? జీవితం అనే పుస్తకంలో 2వ కాగితంగా ప్రేమ చినిగిపోతే, ప్రేమ పోతే జీవితం అయిపోయిందా? ఇస్ ఇట్ ఓవర్? ప్రేమ అనే కాగితం చినిగిపోయింది, పుస్తకం అయిపోయిందా? ఎన్ని కాగితాలు ఉన్నాయి? ఇంకా 98 కాగితాలు ఉన్నాయి. ఇంకా ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా ఒక్క కాగితం పోయిందని మిగిలిన 98 కాగితాలను తీసుకెళ్ళి తగలెట్టేస్తే దాన్ని ఏమంటారు తెలుసా? బుద్ధిహీనత అంటారు, భక్తిహీనత అంటారు, దుర్నీతి అంటారు, అతిక్రమం అంటారు, పాపం అంటారు, నేరం అంటారు. దేవుడిచ్చిన ఆయుష్కాలం దేవుడు తీసుకోక మునిపే నీ సొంతంగా నువ్వు ముగించేసుకుంటే నీకు అక్కడిచ్చేది దేవుడు పరలోకం కాదు, నీకు అక్కడిచ్చేది దేవుడు నరకం.